పెద్ద మనుషులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ మాట్లాడడానికి ఇచ్చినందుకు ఈ పిల్లలకు, అంబేద్కర్ ఊతర్లకు, చిన్న పిల్లలకు, పెద్ద పిల్లలకు అందరికీ నా నమస్కారం, సుమాంజలి. మనం ఇది ఇవాళ మనకే కాదు, ఈ నాయకుడు అందరికీ నాయకుడు. మనమే దళితులం కాదు, పై డబ్బు లేనోళ్ళు, భూమి లేనోళ్ళు, గరీబుగా ఉన్నోళ్ళంతా దళితులే. దయతోని మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. రేపటికి కూడా కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉంటే ఏమవుతుందంటే రేపటికి చాలా మంచిగా ఉంటుంది. అటుగాక మన తాను అన్ని ఊళ్ళల్లో ఒక నమన, ఈ ఊళ్ళో ఒక నమన. ఈ అన్న మనకు అన్న తమ్ముళ్ళంగా పిలుస్తారు. అడవిలో పోతే ఏం చెల్లి అంటున్నారు, ఒక తమ్ముడు పోతే తమ్ముడు లేక పిలుస్తున్నారు, బామార్ది లేక పిలుచుకుంటున్నారు. అదే విధంగా మీరు రేపటి కూడా కనుమస్క లేకుండా, ఏం భేదం లేకుండా, అన్న తమ్ముడు లేకుండా అందరం కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవును, మన తన భారతదేశంలో మన ఊరు ఫస్ట్. ఎందుకొరకు ఫస్ట్ అంటే ఏది వచ్చినా కూడా ఒకరి మీద ఒకడు షికాయత్ చేసుకున్నాం. ఆ అంబేద్కర్ పుణ్యాన ఇవాళ ఊరు కట్టుకున్నాం. పేద ఊరు ఊరగుట్ట మీద ఉండే, ఊరగుట్ట మీదకి వెళ్ళి ఊరగుట్ట కిందికి దిగినాం. ఊరగుట్ట కిందికి వెళ్ళి మళ్ళీ గంగమ్మకి దాడతారేమో అట్టాటిగా చేయండి. కానీ ఒకరి మీద ఒకరు షికాయతీలు చేసుకుంటా, మంచిగా నాయన అనుకుంటా, అమ్మని అమ్మ అనుకుంటా నడిస్తే రేపటికి చాలా మంచిగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇవాళ కొట్లాడతాం, రేపు పొద్దుగాల వెలకరించుకునాలి. ఇవాళ ఏదో ఎక్కడనో అవన్నీ పెట్టుకొని మనసులో పెట్టుకొని మాట్లాడకూడదు. కొత్త సర్పంచ్కు మళ్ళొకసారి ధన్యవాదాలు. మందరిని మా బిడ్డ ఆమె, ఇంకొక ఆమె మా కోడలు, వాళ్ళు చాలా చక్కగా చేసిండ్రు. వాళ్ళు కూడా ఈ 10 మందిలో నిలబడి అందరికీ నమస్కారం అని మనం అందరం ఒక్కటే రీతికి ఉంటామండి. చిన్న పెద్ద లేకుండా, కులం మతం లేకుండా, మునుపు ఎట్లున్నదో ఇప్పుడు కూడా అట్లనే ఉండాలని ఈ ఊరుకు, ఈ పెద్ద మనుషులకు, పంచాయతీ నింబాలకు, చిన్నోళ్లకు, పెద్దోళ్లకు అందరికీ నా నమస్తే సుమంజలి.